తరువాత పెద్దలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు. అధ్యక్ష, 16వ శాసనసభకి శాసనసభాపతిగా, అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 5వ శాసనసభాపతిగా ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరపున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత 37 సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, అందులో బలహీన వర్గాల పునాదులపైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా డే 1 నుంచి బలహీన వర్గాలకి ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగానే బలహీన వర్గాలకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు. మీరు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు. కానీ ఒక్కరోజు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మాట కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట కానీ జవదాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా, పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలన అందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు మంత్రిగా చేశారు. అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి. పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం. 1996లో నాకు బాగా గుర్తు, అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు, మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి. కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి 96లో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి గౌరవనీయులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారని నేను ఒక గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర. ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి, రాజకీయం గురించి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు